రాష్ట్రంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లాల్లో మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు జాతీయ జెండాను ఆవిష్కరించారు. అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా ప్రజాపాలన కొనసాగుతోందన్నారు మినిస్టర్స్. రాష్ట్ర వ్యాప్తంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఖిలా వరంగల్ కుష్మహాల్ వద్ద జాతీయ జెండా ఆవిష్కరించారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. గత 10 ఏళ్లలో దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దుకుంటూ ప్రజలకిచ్చిన వాగ్దానాలను అమలు చేస్తున్నామని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర దీర్ఘకాలిక అభివృద్ధి లక్ష్యాల సాధనకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రాష్ట్రాన్ని ప్రపంచ స్థాయిలో అగ్రస్థానంలో నిలిపేందుకు తెలంగాణ రైజింగ్ 2047 విజన్తో ముందుకు వెళ్తున్నామన్నారు మంత్రి. అభివృద్ధి, సంక్షేమము, సుపరిపాలన అనే 3 అంశాలతో తెలంగాణ నమూనా నేడు దేశం మొత్తానికి ఆదర్శంగా నిలిచేలా మన ప్రభుత్వం ఈనాడు కృషి చేస్తుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 10 ఏళ్లలో విధ్వంసమైన ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుకుంటూ గత పాలకులు సృష్టించిన సవాళ్ళన్నిటినీ ఎదుర్కొని ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను క్రమంగా అమలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నాం. సూర్యాపేట కలెక్టరేట్లో జాతీయ జెండాను ఆవిష్కరించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు మంత్రి. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, ఎస్పీ నరసింహ, జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. అన్ని పట్టణాల్లో, గ్రామాల్లో, తండాల్లో, హరిజనవాడల్లో అందరి జీవితాల్లో వెలుగు నింపే విధంగా మా ప్రభుత్వం నేను ముందుకు పోతున్నాం. సూర్యాపేట జిల్లాలో సర్వతోముఖాభివృద్ధికి, రాజకీయాలకి అతీతంగా మరి అందరికీ మేలు చేసే విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్న విషయం మీరు గమనించాలి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక మెదక్ జిల్లాలో 1000 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసినట్లు చెప్పారు మంత్రి వివేక్ వెంకటస్వామి. స్వాతంత్ర దినోత్సవాల్లో భాగంగా జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. మెదక్ జిల్లాను అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు మంత్రి వివేక్. మెదక్ జిల్లాలో ఇప్పటి వరకు 3,02,00,000 సార్లు మహిళలు ఈ ఉచిత రవాణా సౌకర్యాన్ని వినియోగించుకున్నారు. మెదక్ జిల్లాలో ఇప్పటి వరకు 1,27,393 విద్యుత్ వినియోగదారులకు 200 యూనిట్ లోపు జీరో బిల్లు జారీ చేయడం జరిగింది. జిల్లా అన్ని రంగాలలో మొదటి స్థానంలో నిలుపుటలో ప్రజలు, ఉద్యోగాలు ప్రతి ఒక్కరూ పని చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. దేశంలో 2047 నాటికి గేమ్ చేంజర్గా తెలంగాణ కీలకంగా మారనుందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. కరీంనగర్ జిల్లాలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో జాతీయ జెండా ఎగురవేశారు మంత్రి శ్రీధర్ బాబు. ఉత్తమ ఉద్యోగులకు ప్రశంసా పత్రాలను అందజేశారు మంత్రి. 2035 నాటికి $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ నిలుస్తుందన్నారు. గత పాలకులు చేసిన తప్పిదాలను సరిదిద్దుతున్నామన్నారు. గత పాలకుల నిర్లక్ష్యంతో జరిగిన నష్టాన్ని భర్తీ చేస్తూనే శాశ్వత హక్కుల సాధనలో విజయం సాధించలేమని ప్రభుత్వం వ్యూహాత్మక ప్రణాళికలో పనిచేస్తూ ఉంది. 2047 నాటికి భారతదేశ ముఖ చిత్రాన్ని మార్చే గేమ్ చేంజర్ పాత్రలో తెలంగాణ కీలకంగా ఉండాలన్న సంకల్పం మాది. 2035 నాటికి $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి $3 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణను మార్చే మహత్తర లక్ష్యపత్రంగా తెలంగాణ రైజింగ్ 2047 ఉంటుంది. ప్రజాపాలనలో అన్ని వర్గాల వారికి న్యాయం చేయాలనే ధ్యేయంతో కాంగ్రెస్ సర్కారు పనిచేస్తోందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తామన్నారు. సిద్దిపేట జిల్లా పోలీస్ కమిషనర్ ఆఫీసులో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో జాతీయ జెండా ఆవిష్కరించారు మంత్రి. రేషన్ కార్డులు ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక అన్నారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్. రాష్ట్రంలో 3,10,00,000 మందికి సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని చెప్పారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో జాతీయ జెండాను ఎగురవేశారు. జిల్లాలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఉద్యోగులకు ప్రశంస పత్రాలు అందజేశారు. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం రాయని కొత్త చరిత్ర రాశాము. ఆ
ఆర్థిక పరిస్థితి సహకరించలేదా? గత పాలనలో పాపాల శాపాలని వెళ్లాడుతున్న రైతుల విషయంలో రాజీ పడలేదు. తెలంగాణ ప్రజల ఆకాంక్షల పేరుతో ప్రజాప్రభుత్వం పనిచేస్తోందన్నారు మంత్రి కొండా సురేఖ. దేశానికి దిక్సూచిగా తెలంగాణ ఉండాలనే ధ్యేయంతో ముందుకు వెళ్తున్నామని చెప్పారు. హనుమకొండ జిల్లాలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని జాతీయ జెండా ఆవిష్కరించారు మంత్రి. తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు ప్రభుత్వం నిరుపేదల సంక్షేమానికి 6 గ్యారంటీల వినూత్న పథకాలకు శ్రీకారం చుట్టింది. ములుగులో జాతీయ జెండా ఆవిష్కరించారు మంత్రి సీతక్క. సాయుధ బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఆ తర్వాత జిల్లా ప్రగతి గురించి, రాష్ట్ర సర్కార్ అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల గురించి వివరించారు మంత్రి సీతక్క.